తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు పిలుపునిచ్చిన టీయూడబ్ల్యూజే నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన 252 జీవో పూర్తిగా లోపాయిష్టంగా ఉందని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్ అన్నారు. ఇట్టి జీవోపై ఈ నెల 27వ తేదీన ధర్నా నిర్వహిస్తామని తెలియజేశారు. జర్నలిస్ట్ మిత్రులంతా కూడా ఒకసారి వస్తే ఈరోజు మనకు సంబంధించిన సమస్య ఇది, మన జర్నలిస్టుల సమస్య. దాన్ని ఎందుకంటే అందరి సమస్యలు మనం కవర్ చేస్తుంటాం, కానీ చివరాఖరికి మన సమస్య అంటే కూడా నేను 2:30-3 గంటలకు మీ అందరినీ కలుసుకుందాం అనుకున్నాం. సరే, కొంత ఆల్రెడీ షెడ్యూల్ అనేది ముందే ఫిక్స్ అయి ఉన్నది కాబట్టి మనకు దొరికిన సమయంలో మీరందరూ కూడా రావడం పట్ల ముందుగా మన యూనియన్ పక్షాన టీయూడబ్ల్యూజే పక్షాన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మిత్రులారా, ఈరోజు దాదాపు 2 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అక్రిడేషన్ కార్డులకు సంబంధించి జర్నలిస్టులకు ఇచ్చేటటువంటి గుర్తింపు కార్డు ఏదైతే ఉందో వాటిపైన ఇన్నాళ్ళు మనం రెన్యువల్తో 3 నెలలకు ఒకసారి స్టిక్కర్లు వేసుకొని ముందుకు పోయిన పరిస్థితి. అట్లాంటి దానికి ఒక ఎండ్ పాయింట్ని ఇస్తూ నిన్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను తీసుకొచ్చింది. జీవో ఎంఎస్ నెంబర్ 252 పేరుతోన ఒక జీవోను తీసుకొచ్చి విధి విధానాలు మార్గదర్శకాలు తెలియజేసింది. దీనిపైన తెలంగాణ రాష్ట్రం పైన, తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల పైన, తెలంగాణను ఒక ఆత్మగా భావించే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘంగా మేము కొన్ని విషయాలను ఈరోజు బహిరంగపరచదలుచుకున్నాం ఈ జీవో పైన. దీనికి సంబంధించి ముందుగా ఆల్రెడీ ఇక్కడ మా టీయూడబ్ల్యూజే తరఫున మా అల్లం నారాయణ గారు అధ్యక్షుల యొక్క సూచన మేరకు ప్రధాన కార్యదర్శిగా నేను అస్కాని మారుతిసాగర్, కోశాధికారిగా యోగానంద్ గారు, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ గా టెమ్జు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ గారు, అదేవిధంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్ గారు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు రాకేష్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకొని ముందుకెళ్తా ఉన్నాం. దీనికి సంబంధించి ముందుగా రమణ గారిని ఈ వచ్చినటువంటి 252 జీవో జర్నలిస్టుల మెడపైన కత్తిలా ఎలా వేలాడుతుందో, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో ముందు 2 మాటలు చెప్తారు, తర్వాత పూర్తి స్థాయిలో విశదీకరించడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎట్టకేలకు జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం కోసం ఒక జీవోని అయితే ఇచ్చారు. కానీ ఈ కొత్త అక్రిడేషన్లకు జారీ చేయడం కోసం ఇచ్చిన జీవోలో జర్నలిస్టుల యొక్క కనీసమైనటువంటి ఒక ఆత్మగౌరవంగా చెప్పుకునేటువంటి ఒక అక్రిడేషన్ కార్డును కూడా పొందే సౌకర్యాలన్నింటికీ కూడా కూతబెట్టి ఈ జీవోను జారీ చేయడాన్ని మొట్టమొదటగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జర్నలిస్టులకు అక్రిడేషన్ అనేది ఒక ఆత్మగౌరవ ప్రతీక, అంటే ఆత్మగౌరవ చిహ్నం. మనకు ప్రభుత్వం నుంచి పొందే ఏ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా ఒక అక్రిడేటెడ్ జర్నలిస్ట్ అంటే గౌరవంగా సమాజంలో మనం తలెత్తుకొని తిరగగలిగేటువంటి ఒక గుర్తింపు కార్డు లాగా మనం ఫీల్ అవుతాం. అట్లాంటి గుర్తింపు కార్డును జారీ చేయడానికి కూడా ఈ కొత్త ప్రభుత్వం మరి ఎన్ని రకాలైనటువంటి
ఆంక్షలు పెట్టింది. గతంలో గత 10 ఏళ్లలో ఇచ్చినటువంటి కార్డుల సంఖ్యను కూడా తగ్గిస్తూ ఏ విధంగా దాన్ని రిస్ట్రిక్ట్ చేసింది, ఆ వివరాలన్నింటినీ కూడా మారసాగర్ గారు మాట్లాడినప్పుడు చెప్తారు. కాబట్టి వృత్తిపరంగా సమాజం కోసం లేదా మీడియాలో పనిచేయాలనేటువంటి ఒక తపనతోని పనిచేస్తున్న వాళ్ళు తమ హక్కుగా పొందేటువంటి అక్రిడేషన్ కార్డులను పొందకుండా ఉండేందుకు పెట్టినటువంటి ఈ నిబంధనలను వెంటనే సవరించాలని, గతంలో లాగా అందరికీ అర్హులైన ప్రతి జర్నలిస్టు కూడా అక్రిడేషన్ కార్డుని ఇచ్చే విధంగా నిబంధనలను మార్చాలని మేము డిమాండ్ చేస్తూ ఈ జీవోకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మన యూనియన్ జనరల్ సెక్రటరీ మారసాగర్ గారిని వివరించాల్సిందిగా కోరుతున్నాను. కోశాధికారి యోగానంద్ గారు. మీడియా మిత్రులకు నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హత కలిగిన ప్రతి జర్నలిస్ట్కి, ఫోటోగ్రాఫర్ కానీ, డెస్క్ జర్నలిస్ట్ కానీ, ఏ జర్నలిస్ట్ అయినా కూడా జర్నలిస్ట్గా గుర్తింపబడాలి. జర్నలిస్ట్కి అన్ని రకాల అవకాశాలు కల్పించాలి. జర్నలిస్ట్గా ఆత్మగౌరవంతో జీవించాలని చెప్పేసి తెలంగాణ మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం 239 జీవోని తీసుకొచ్చి, దానికి ముందు మీడియా అకాడమీకి తాను వచ్చి సీనియర్ జర్నలిస్టులతో, ఎడిటర్లతో, సంఘాలతో, అన్ని సంఘాలతో చర్చించి జస్ట్ సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి గారి నాయకత్వంలో ఒక గైడ్లైన్స్ కమిటీని రూపొందించి అన్ని సంఘాలతో మాట్లాడి జీవో 239 తీసుకొచ్చి ప్రతి జర్నలిస్ట్కి అక్రిడేషన్ ఇవ్వడం జరిగింది. దర్యాపు ఉమ్మడి రాష్ట్రంలో 13,000 అక్రిడేషన్ కార్డులు ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 23,000 అక్రిడేషన్ కార్డుల్ని జారీ చేసినటువంటి ఘనత నాటి తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని. అయితే నాటి రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అన్యాయం చేసింది. అన్ని రకాల అన్యాయాలను మేము పూడుస్తామని చెప్పేసి చెప్పినటువంటి కోతలు కోసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జర్నలిస్టు ప్రయోజనాలకు కోతలు పెట్టడానికి సిద్ధమైంది అనేటువంటి దానికి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి 252 జీవో అనేటువంటిది ఒక ప్రతీక. ఆనాడు జర్నలిస్టుల మధ్య ఐక్యతను పెంపొందించడానికి ఆనాడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఇవాళ జర్నలిస్టుల మధ్య ఒక చీలికను, జర్నలిస్టుల మధ్య ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసే విధంగా అక్రిడేషన్ కార్డు పేరు మీద, మరొకటి మీడియా కార్డు పేరు మీద రెండింటిని వేరు చేసేటువంటి ఒక కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ కుట్రను వెంటనే వెనక్కి తీసుకోవాలి. దీనికి ప్రధానంగా జాతీయ స్థాయి నాయకులుగా, జాతీయ సంఘాలకు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మీడియా అకాడమీ చైర్మన్గా ఉండి ఇలాంటి నివేదికలు రూపొందించి ఇలాంటి గైడ్లైన్స్ ప్రభుత్వానికి పంపి ఈ గైడ్లైన్స్కి ఆమోదముద్ర వేయించినటువంటి మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి ఐజేయు నాయకుడుగా చలామణి అవుతున్న శ్రీనివాసరెడ్డి దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆనాడు మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి అల్లం నారాయణ గారు ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ కార్డు ఇస్తే ఇవాళ ప్రతి జర్నలిస్టుకి ఎట్లా అక్రిడేషన్ కార్డుని కోతబెట్టాలని ఆలోచిస్తున్నటువంటి నేటి మీడియా కమిటీ చైర్మన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని గమనించాలని చెప్పేసి ప్రతి జర్నలిస్టు కూడా కోరుతా ఉన్నాను. 239 జీవో ప్రకారం బిగ్ డైలీ కావచ్చు, లేకుంటే చిన్న పత్రికలకు కావచ్చు, అందరినీ ఒకే జర్నలిస్ట్గా చూసి ప్రతి జర్నలిస్ట్కి అక్రిడేషన్ అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నాటి మీడియా అకాడమీ. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం కానీ ఈ మీడియా అకాడమీ
జర్నలిస్టుల ప్రయోజనాల్ని ఒక దెబ్బతీసే విధంగా గొడ్డలి పెట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జీవోని తక్షణం సవరించి 239 జీవో స్ఫూర్తి దెబ్బతినకుండా అందరికీ అన్ని రకాల హక్కులు కల్పించే విధంగా చేయాలి అనేటువంటిది కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీడియా కార్డు పేరు మీద అందరికీ అన్ని రకాల వెల్ఫేర్ యాక్టివిటీ ఉంటుందని చెప్తున్నారు. కానీ బస్ పాసు లో కోత విధించేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇలాంటి వాటన్నిటి కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. ఐజీ నాకులు భాస్కర్ కూడా ఒక నిమిషం మాట్లాడాల్సింది. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చిన ప్రస్తుత జీవో ఎట్లుందంటే సాట్లో తౌడు పోసి కుక్కలకి ఎక్లాడ పెట్టేట్టుంది. ఎందుకు చెప్తున్నా అంటే మనందరం కూడా జర్నలిస్టులం, వివిధ పత్రికల్లో పనిచేస్తున్న క్రమంలో ఇప్పుడు అక్రిడేషన్స్ అనేది కుదించబడడం వల్ల మనతో తోటి జర్నలిస్టులు పనిచేస్తున్న వాళ్ళు ఆయన అక్రిడేషన్ రాదు. అంటే ఈ లెక్కల ప్రకారం ఈ రోజున్న బ్యూరో చీఫ్లకు ఎంతో మంది ఉన్నారో 8 మందికి స్టేట్ లెవెల్లో అక్రిడేషన్ కార్డు ఇస్తా అంటే ఎంతమందికి వస్తుంది? మరి ఎవరు బాధపడాలి ఈరోజు? అంటే మనకు మధ్యనే ఈ జీవో వేరియేషన్ పెట్టి రేపు పొద్దున సంఘాలు పనిచేసే జర్నలిస్టులందరూ కూడా మనస్తాపం చెందే పరిస్థితుంది. మనం ఎందుకు తెచ్చుకున్న తెలంగాణని మన స్వరాష్ట్రం కావాలని చెప్పి మన ఉద్యోగాలు పన్నంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణలో అల్లం నారాయణ గారి నాయకత్వంలో అందరు జర్నలిస్టులకి అగ్రేషన్లు ఇస్తూ వారి వెల్ఫేర్ కోసం ఫండ్ ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఆదుకున్న సంఘం టీయూడబ్ల్యూజే మరియు అల్లం నారాయణ గారు. అంటే నేనేమంటున్నా అంటే మీరు ఈ రోజు జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడే జర్నలిస్ట్ సంఘానికి నాయకులు అయ్యండి. అంటే ఎవరి కోసం ఏ హక్కుల కోసం పోరాడడానికి సంఘాలు ఉన్నాయి. సంఘం అనేది మన హక్కుల కోసం పోరాడే సంఘం. సంఘంలో నాయకత్వంలో ఉండి ఇలాంటి కోతలు ఎందుకు గురించాలి? అంటే 2 సంవత్సరాల కాలం ఈ కోతల కోసమే తీసిరా? స్టిక్కర్లు ఇచ్చుకుంటూ ఇవన్నీ జీవోలు తయారు చేయడం కోసం, ఇవన్నీ పాయింట్లు పెట్టడం కోసం మీరు 2 సంవత్సరాల కాలం వెల్లదీసిరని అర్థమవుతుంది. ఇప్పటికైనా తోటి జర్నలిస్ట్ సంఘంగా ఉన్న వాళ్ళు, నాయకత్వం వహించే వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జర్నలిస్ట్ హక్కులు కాలరాష్ట్రం మాత్రం ఊరుకున్న ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో భూమిలో పెట్టిన వాడికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. యాజ్ ఎ జర్నలిస్ట్ గా అందరికి హక్కులు ఉంటాయి. కాబట్టి ఈ హక్కుల్ని మేము 100% పోరాడతాం. అది సాధించే వరకు ఊరుకునే లేదు. మీరు ఇచ్చిన జీవోని వెనక్కి తీసుకోవాలి. అందరు జర్నలిస్టులకు అన్ని హక్కులు ఇవ్వాలి. జర్నలిస్టులందరికీ కూడా ఏ రకంగా అయితే ఉన్నాయి జర్నలిస్ట్ కార్డులు ఆ విధంగా ఇచ్చే వరకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జీవో నెంబర్ 252 2 సంవత్సరాల తర్వాత జర్నలిస్టు సంఘాలుగా ఒక పక్క ఆందోళన వ్యక్తం చేస్తూ స్టిక్కర్ల మీద స్టిక్కర్లు వేసుకొని మా వాళ్ళు ఎంతకాలం ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్టీసీ భవన్ చుట్టూ తిరగాలి, అటు ఐఎన్పిఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాలి అని ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కనీసం ఎట్టకేలకు ఒక 2 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం స్పందించడం, ఒక జీవోని తీసుకురావడాన్ని అయితే ఫస్ట్ మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం. కానీ తీసుకొచ్చిన జీవోలో అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు ఇతర రాష్ట్రాలకు ఒక రకమైనటువంటి డిఫరెన్స్ ఉంది జనరల్ గా, సహజంగానే. ఎందుకంటే 14 ఏళ్ల తెలంగాణ మలిదశ పోరాట ఉద్యమంలో ఉద్యమ నేపథ్యం సోయగలిగినటువంటి వ్యక్తులుగా ముందు వరుసలో నిలబడి ఆ రోజు పోరాటం చేసింది జర్నలిస్టులు. అట్లాంటి జర్నలిస్టులకు ఇదే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 2014 మార్చి 10వ తారీఖు జర్నలిస్టుల జాతర అనే ఒక కార్యక్రమం జరిగింది. ఆ జర్నలిస్టుల జాతర కార్యక్రమంలో దాదాపు తెలంగాణ యూనియన్ ఆఫ్, అప్పటి వరకు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంగా ఉన్న సంస్థ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘంగా రూపాంతరం చెందే సందర్భంలో అప్పటికి ముఖ్యమంత్రి కాలేదు గౌరవ కేసీఆర్ గారు, ఆయన సభకు వచ్చిండు జర్నలిస్ట్ జాతరకు.
వచ్చినప్పుడు దాదాపుగా ఒక 10,000 మంది జర్నలిస్టులు హాజరైన సభ ఏదైనా ఉందంటే అది నాంపల్లి ఎగ్జిబిషన్ లో గ్రౌండ్ లో జరిగిన జర్నలిస్ట్ జాతర. ఆ సభలో ఆయన ఒకటే విషయం చెప్పినాడు, తెలంగాణలో పనిచేసే అర్హుడైన ప్రతి జర్నలిస్టుకు మనం ఒక అక్రిడేషన్ కార్డు ఇచ్చి గౌరవించుకుందామనేటటువంటి విషయాన్ని ఆ రోజు ఆయన స్పష్టం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఉమ్మడి రాష్ట్రంలో 16,000 అక్రిడేషన్ కార్డులు ఉంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇప్పించాలి. ఇప్పిస్తే పోయేదేముంది, జర్నలిస్టుగా వాళ్ళకు ఒక గుర్తింపునిచ్చిన వాళ్ళం అవుతాం, ఒక హెల్త్ కార్డు ఇచ్చిన వాళ్ళం అవుతాం, ఒక బస్ పాస్ ఇప్పించిన వాళ్ళం అవుతాం. అదే రకంగా ఎక్కడైనా ఒక క్రైటీరియాగా హౌసింగ్ కోసం తీసుకుంటే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోన ఆ రోజు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి అల్లం నారాయణ గారి కోరిక మేరకు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇచ్చుకుందామని చెప్పినటువంటి నేపథ్యంలో మీడియా అకాడమీ చైర్మన్ గా కూడా అల్లం నారాయణ గారి ఎంపిక కావడం, ఆయన చేతికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఆ రోజు మనం 23,000 అక్రిడేషన్ కార్డులు మొన్న చిట్ట చివర 10 ఏళ్ల తర్వాత, అంటే క్రమంగా 18,000, 20,000, 21,000 అలా 2 సంవత్సరాలకు పెంచుకుంటూ చివరాఖరికి 23,000 అక్రిడేషన్ కార్డులను తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకున్నాం. దీంట్లో ప్రధానంగా జర్నలిస్టులు అంటే వర్కింగ్ జర్నలిస్టులు అందరినీ కూడా మనం అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాం. అప్పుడు డెస్క్ లో పనిచేసే జర్నలిస్టులకు కూడా అప్పుడు ఏమయ్యేదంటే డెస్క్ లో పనిచేసి ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు బ్యూరో రిపోర్టర్లకు రావాల్సిన కార్డులను కొంతమంది డెస్క్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. అట్లా కాదు, బ్యూరోకు ఉండాలి, డెస్క్ కూడా ఉండాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా 2017 నుంచి మనం ఏం చేసినామంటే డెస్క్ జర్నలిస్టులకు ప్రత్యేకంగా అక్రిడేషన్ కార్డులు ఇచ్చున్నాం. యాజ్ పర్ 239 జీవో 239 జీవోని తీసుకొచ్చి డెస్క్ జర్నలిస్టులకు మనం కార్డులు ఇచ్చుకుంటే ఈ రోజు వచ్చినటువంటి 252 జీవో కంప్లీట్ గా వాళ్లకు అంటే ఒక డివిజన్ తీసుకొచ్చింది. మీడియా అక్రిడేషన్ కాకుండా ఏంటది ఓన్లీ మీడియా కార్డు అంటే అక్రిడిటేషన్ అనేది తీసేసినారు. అది ఎంతవరకు కరెక్టు అంటే వాళ్ళు కూడా వర్కింగ్ జర్నలిస్టులే, మనం రాసిన వార్తలను వాళ్ళు హెడ్డింగ్లు పెట్టి ఆఫీసులో కూర్చొని పనిచేసేటటువంటి వాళ్ళే. అట్లాంటి వ్యక్తులకు ఓన్లీ మీడియా కార్డు అని ఇవ్వడం, దానికి సంబంధించి బెనిఫిట్స్ ఏంటనేవి కూడా క్లియర్ గా జీవోలో లేవు. మన నిజానికి మీడియా అక్రిడేషన్ కార్డుకు ఉండేటటువంటి అన్ని రకాల సదుపాయాలు మీడియా కార్డుకు ఉంటాయంటే దాంట్లో క్లియర్ గా లేవు. మొత్తం మీద వాళ్ళు తీసుకొచ్చి చేసింది ఏం చూపించినారంటే లేదు మీరొక రకం వీళ్ళొక రకం, మీరు జర్నలిస్టులు అంటే మీడియా కార్డే కానీ డివిజన్ అనేటటువంటి దాన్ని స్పష్టంగా తీసుకొచ్చి చూపించినారు. కానీ ఈరోజు ప్రతి డెస్క్ జర్నలిస్ట్ కూడా దీని విషయంలో ఆలోచన చేయాలి. ఆ రోజు కూడా ఇదే సంఘం ఇదే నాయకులు డెస్క్ జర్నలిస్టులకు ఎందుకు కార్డులను అడ్డం పడ్డారు. కానీ అల్లన్నారాయణ గారు లాంటి వాళ్ళు మిగతా పెద్దలంతా ఆలోచన చేసి ఇస్తే తప్పేముంది, మన తెలంగాణలో ఇచ్చుకుంటే ఏమైతుంది అనేటటువంటి ఉద్దేశంతోన ఆ రోజు బ్రహ్మాండంగా డెస్క్ జర్నలిస్టులకు మనం కార్డులు ఇచ్చుకున్నాం. కానీ ఈరోజు వీళ్ళు మరి మనసులో ఏం పెట్టుకున్నారో తెలియదు, ఒక రకంగా డివిజన్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు అని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అభిప్రాయపడుతుంది. ఈ విషయాన్ని డెస్క్ జర్నలిస్టులు అందరూ కూడా ఆలోచన చేయాలి, మీడియా సంస్థలు కూడా ఆలోచన చేయాలి. ఇట్లాంటి డివిజన్ తేవడానికి కారకులు ఎవరు? ఖచ్చితంగా ఎంత కాదన్నా కూడా అప్పుడే ప్రశ్నించినటువంటి ఇదే ఆపోజిట్ సంఘం ఈ రోజు ఎవరైతే చైర్మన్ గా ఉన్న శ్రీనివాసరెడ్డి గారే ఆ రోజు ఆ డెస్క్ జర్నలిస్టులకు కార్డులు ఎందుకండి అన్నాడు. ఆయన ఈ రోజు అధికారంలో ఉన్నాడు కాబట్టి తనకు తానుగా చేయించి చూపించినాడు. ఫలితంగా వాళ్ళు ఈరోజు అన్యాయం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల మీడియా అక్రిడేషన్ కార్డులు అనేవి దాదాపుగా ఒక 4 నుంచి 5,000 తగ్గుతాయి. దీంతో పాటు మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కేబుల్ ఛానల్స్, శాటిలైట్ ఛానళ్లకు ధీటుగా ఈరోజు కేబుల్ ఛానళ్లు కూడా అన్ని జిల్లాలలో ప్రసారాలు అందిస్తున్నాయి. గత ప్రభుత్వం దాదాపుగా 1 లక్ష రూపాయల బాండ్ను తీసుకొని వాళ్ళను కూడా అధికారికంగా ఎంపానల్ చేసి వాళ్ళకు ఒక మంచి కార్డులు ఇద్దామనే ఉద్దేశంతో చేసినప్పటికీ అది కొంత చట్టపరంగా ఇబ్బందులు రావడం వల్ల లేదు వాళ్ళు ఇచ్చే ప్రసారాలను గుర్తించి కార్డులు ఇవ్వాలని ఐ&పిఆర్ స్థాయిలో 12 అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది సెంట్రల్లో.
దాదాపు ఒక 48 ఛానళ్ళు ఏముంటాయి కేబుల్ ఛానళ్ళు. అట్లాంటి అన్ని ఛానళ్లకు కూడా 12 కార్డులు ఇవ్వడం జరిగింది. 6 రిపోర్టర్లు, 6 కెమెరామెన్లు. అదే రకంగా జిల్లాలలో 2 కెమెరామెన్లు, 2 రిపోర్టర్లు. ఇట్లా అంటే ఛానల్ ఎక్కడెక్కడైతే వస్తుందో ఆ జిల్లాల్లోనే ఈ 4 కార్డ్స్ అనేటటువంటి దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఈ రోజు తీసుకొచ్చినటువంటి కొత్త జీవోలో దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే కేబుల్ ఛానళ్ళకు స్టేట్ లెవెల్లో ఒక్క అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వట్లేదు. మరి అది ఎందుకు కట్ చేసిండ్రు ఏంటి అనేది అర్థమే కావట్లేదు. కొత్తగా డిజిటల్ మీడియాని తీసుకొచ్చినారు, మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం. కానీ కేబుల్లో చేసిన తప్పేంది? వాళ్ళు కూడా ప్రసారాలు అందిస్తున్నారు. నువ్వు 4 బులెటిన్లు ఇస్తేనే వాళ్ళ కార్డులు ఇవ్వు. ఏదైతే గతంలో 239 జీవోకు అనుకూలంగా 4 బులెటిన్లు ఇచ్చిన వాళ్ళకి ఎన్ని కార్డులు ఉన్నాయో, 3 బులెటిన్లు ఇచ్చే వాళ్ళకి ఎన్ని కార్డులు ఉన్నాయో దాని ప్రామాణికంగానే కార్డులు ఇవ్వు. కానీ మొత్తానికి INPR లో ఒక్క కేబుల్ ఏది ఛానల్ కూడా కార్డు లేదంటే ఏ రకంగా నడుస్తుంది? నిజానికి మారుతున్న సాంకేతిక విజ్ఞానం కానీ సాంకేతిక పరిజ్ఞానం కానీ ఏ రకంగా మారిందంటే ఒకప్పుడు అన్ని శాటిలైట్ ఛానళ్ళు ఉండేవి, ఉంటేనే జిల్లాలలో ప్రసారాలు వెళ్ళేవి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. జస్ట్ రిసీవర్ బాక్స్ పెడితే ఏ జిల్లాకైనా ప్రసారాలు వెళ్ళిపోతున్నాయి. దాన్ని కొంతమంది ఉపయోగించుకొని కేబుల్ ద్వారా ప్రసారాలను నడుపుతుంటే ఆ ఛానల్ని గుర్తించలేదు దీంట్లో. ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. ఇక మెయిన్ దీని వెనుక దాదాపుగా మనం ఇచ్చుకున్న 23,000 అక్రిడేషన్ కార్డులు అయితే వాళ్ళు దాంట్లో 10,000 కార్డులను ఏ రకంగా కోతబెట్టాలనేది ఒక ప్రణాళికబద్ధంగా రచించడానికి, వ్యూహరచన చేయడానికి, దాన్ని తీసేయడానికి పాపం బాగానే 2 ఏళ్ల సమయం తీసుకున్నారు. సంతోషం. ఏది ఎవరైనా జర్నలిస్టు సంఘాల నాయకులు మీడియా అకాడమీ చైర్మన్ గా ఉంటే జర్నలిస్టులకు ఎట్లా ప్రయోజనాలు జరగాలని చూడాలి. కానీ జర్నలిస్టులకు ఉన్న కార్డులను ఎట్లా వీకేతమని చూసేటటువంటి ఆలోచన ఏందో నాకైతే అర్థం కాలేదు. మీరు ఈరోజు దీంట్లో గమనిస్తే బిగ్ మీడియా ఏదైతే ఎంపానల్ అయినటువంటి బిగ్ మీడియా ఉందో, నవీన్ పైకి బిగ్ మీడియా ఏదైతే ఉందో ఇంతకుముందు గతంలో మీరు 239 జీవోని స్టడీ చేయండి. 239 జీవోలో 20 కరస్పాండెంట్లు, 20 కెమెరామెన్లకు ఇచ్చేవాళ్ళు. 20 డెస్క్ జర్నలిస్టులకు, 4 ఫోటో జర్నలిస్టులకు ఇచ్చేవాళ్ళు. ఒక బిగ్ పేపర్ ఉంటే అది ఇప్పుడు 12, 3 పరిమితమైంది. అంటే లార్జ్ పేపర్ 12 ప్లస్ 3 అయింది. అంటే దాదాపుగా ఒక్కొక్క మీడియా సంస్థ 8, 16 ప్లస్ 1 17 కార్డులు బిగ్ మీడియా కోల్పోతుంది ఒక సంస్థ. అదే రకంగా మీడియా వచ్చేస్తే గతంలో 16 ప్లస్ 2 ఇచ్చేవాళ్ళం. ఈరోజు 8 ప్లస్ 1కి పరిమితం చేశారు. అంటే సగానికి సగం కార్డులు తగ్గించారు. ఎందుకు ఈ రకంగా ఏదాన్ని ఆశించి ఈ రకంగా చేస్తున్నారో మాకైతే అర్థమైతలేదు. జర్నలిస్టులుగా చేసినటువంటి తప్పేమన్నా ఉందా? మా వాళ్ళు తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు చేసిన తప్పిదం ఏంటి? ఈ ప్రభుత్వాన్ని మేము నేరుగా అడుగుతున్నాం మీ ద్వారా. నిజంగా ఈ ప్రభుత్వం చేసేటటువంటి ఏదైతే సంక్షేమ పథకాలను కానీ ప్రజలకు మధ్యన వారధిగా ఉండి చూపించడమే మనం చేస్తున్న తప్ప మేము ఇచ్చేటటువంటి ఒక గుర్తింపు కార్డు, దానికి వచ్చేది వస్తే బస్ పాసు, అట్లాంటి చిన్న ఇంకా ఇళ్ల స్థలాల ఊసేలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఒక్కరికొక గజం స్థలం ఎక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు. అదే రకంగా గత ప్రభుత్వం ఇచ్చిన 42 కోట్ల సంక్షేమ నిధితోనే ఇప్పటి వరకు కూడా అన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. మరి రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి గారు 10 కోట్లు ప్రకటించున్నారు. అవి ఇప్పటి వరకు జమ కాలేదు. తర్వాత జేఎన్జే లాంటి సొసైటీకి ఉన్న ఇళ్ల స్థలాల సమస్య అట్లే పెండింగ్ లో ఉంది. మిగతా వాళ్ళకి ఎక్కడ కూడా గజం భూమి రాలేదు. అసలు జర్నలిస్టులను పట్టించుకునే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందా? లేదంటే ఉన్న దాంట్లో కూడా మంగళం పాడేసి ఆ 23,000 కార్డులలో 10,000 కార్డులు తగ్గిద్దామనేటటువంటి ఉద్దేశపూర్వకంగా తెలిసి చేసినారా? మరి ప్రభుత్వానికి తెలియకుండా ఈ జర్నలిస్ట్ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో, చైర్మన్ గా ఉన్న వ్యక్తి, మరి ఆయన్నే మీడియా ఏది అక్రిడేషన్ కమిటీ చైర్మన్, తను చెప్పాలి, ప్రభుత్వాన్ని ఒప్పించాలి, మెప్పించాలి కదా. మా వాళ్ళందరూ ఏం తప్పు చేసినారు, మా వాళ్ళకి ఇస్తే పోయేదేముందని చెప్పాలి కదా. అట్లా చెప్పకుండా డెస్క్ జర్నలిస్టులకు కోత పెట్టినారు, కేబుల్ ఛానళ్లకు కోత పెట్టినారు. ఇక ప్రధానంగా ఇంకోటి ఉంది మిత్రులారా, గతంలో మనం 10 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ప్రతి జర్నలిస్టు కూడా వివిధ కారణాల చేత ఆ సంస్థల్లో పనిచేయకపోతే బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్లో చిన్న పేపర్ పెట్టుకొని బతుకుతూ ఉంటారు.
అట్లాంటి వాళ్ళను గౌరవ అల్లనారాయణ గారు గుర్తించి ఏం చేసినారంటే, వీళ్ళు ఇండిపెండెంట్ జర్నలిస్టులు, ఇంతకాలం వీళ్ళు పనిచేసి ఉన్నారు, వీళ్ళకు ఒక గౌరవం ఇచ్చుకోవాలి మనము. ఎందుకంటే ఈ వృత్తిని కలంకార్మికుడిగా అతని ప్రయాణం 10 ఏళ్ళు సాగింది అంటే వేరే దేంట్లో కూడా ఇంకో దాంట్లో పోయి జాబ్ చేయలేడు తను. ఇంతే ఏదో ఒక దాంట్లో చిన్న పేపర్లను, చిన్న ఛానళ్లను, లేదంటే వ్యక్తిగతంగా యూట్యూబ్ ఏదో పెట్టుకుని బతకాలి. అట్లాంటి వాళ్ళని గుర్తించి గౌరవించాలనే ఉద్దేశంతోన 10 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ప్రతి జర్నలిస్టు కూడా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా మనం కార్డు ఇచ్చుకోవడం జరిగింది. ఈ రోజు దాంట్లో కూడా కోత పెట్టే పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చారు. దాన్ని 15 సంవత్సరాలు చేయాల్సిన అవసరం ఏముందండి? 15 సంవత్సరాలు చేస్తే మేము గతంలో ఇచ్చినటువంటి వాళ్ళకు రెన్యువల్ అవుతుందేమో, ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే అప్పుడు మేము ఇచ్చాం, వాళ్ళకి ఇంకో 5 ఏళ్ల సీనియారిటీ వచ్చింది, రెన్యువల్ అవుతారు. కానీ ఈ 2015 నుంచి 2025 దాకా పనిచేసిన వాళ్ళు రేపు పొద్దుగాల ఏ కేటగిరీకి చెందుతారు? ఇప్పుడు వదిలేసుకున్నారు, గత సంవత్సరం వదిలేసుకున్నారు. వదిలేసుకున్న వాళ్ళు ఇంకా పోనే వాళ్ళు 10 ఏళ్ళు చేసినా కూడా వాళ్ళ కార్డు ఇయ్యరా? సో ఈ రకంగా ఎటు చూసినా మేము 110 మంది వీడియో జర్నలిస్టులకు కూడా ఇచ్చినాం. వాళ్ళంతా వీడియో జర్నలిస్టులుగా పనిచేసి రిటైర్డ్ అయ్యి దాదాపుగా ఉంటే వాళ్ళని ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అండ్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ పిలిచి వాళ్ళకు కూడా ఇండిపెండెంట్ గా జర్నలిస్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది. మీరు ఒకటి గుర్తిస్తే దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వాభిమానంతోన, ఆత్మగౌరవంతోన జర్నలిస్టు బతకాలనేటటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యంతోన ఆ రోజు ఒక తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘానికి చెందినటువంటి నాయకుడు చైర్మన్ గా ఉన్నందుకు తప్పనిసరిగా మేము గర్వంగా 23,000 కార్డులు ఇచ్చుకున్నాం. దేశంలో ఎక్కడ లేవు. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మన సంఖ్యలో ఉన్నన్ని, మన సంఖ్యతో సరసమానం కూడా ఎక్కడ లేవు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా తక్కువనే ఉన్నాయి. కానీ మేము గర్వంగా చెప్తా ఉన్నాం, మేము ఇచ్చుకున్నాం. డెస్క్ జన్లకు ఇస్తే దుర్వినియోగం ఎట్లయితాయండి కార్డులు? వాళ్ళు ఆఫీసులలో కూర్చొని పనిచేసేటోళ్ళు. బయట ఎక్కడన్నా దుర్వినియోగం అయితే ఇంకెక్కడన్నా అవుతాయేమో కానీ డెస్క్ జర్నలిస్టులకు తీసేయడం వల్ల దుర్వినియోగం ఎట్లవుతాయి? వాళ్ళు ఏమన్నా ఎందుకు తీస్తున్నారంటే కార్డులు అంటే దుర్వినియోగం అవుతున్నాయి. ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయి? నీవు కరెక్ట్ గా స్క్రూటినీ చెయ్యి. అర్హులైన జర్నలిస్టులకు మాత్రమే అక్రిడేషన్ కార్డులు ఇవ్వు. కానీ ఉద్దేశపూర్వకంగా కోత పెట్టాలని చెప్పేసి సంఖ్యాపరంగా తగ్గించేసి ఈరోజు సంఖ్యలు గుద్దుకుంటే సరిపోదు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ సమాజం అంతా, తెలంగాణ జర్నలిస్ట్ సమాజం అంతా గమనిస్తా ఉంది. తప్పనిసరిగా 14 ఏళ్ల పాటు పోరాటం చేసినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంతో ఉద్యమంలోనే పోరాటం చేసిన సంఘంగా మేమైతే తగ్గించినటువంటి ప్రక్రియ విషయంలో ప్రభుత్వానికి ఒక సూచన చేస్తా ఉన్నాం. ఈ 1-2 days లో మీరు వీటిని మార్చి, ఎందుకంటే 29కి మళ్ళీ యూనియన్లుగా ప్రతినిధుల పేర్లు పంపమంటున్నారు, వేగవంతం చేశారు. కాబట్టి మీరు వెంటనే వస్తున్నటువంటి వ్యతిరేకతను, జర్నలిస్టుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని వీటిని కొంత చేంజెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో 3 ముఖ్యమైన విషయాలు చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరు డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు ఇవ్వదలుచుకుంటే ఏదైతే బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్లకు వస్తాయని అంటే తప్పనిసరిగా బస్ పాస్ తో సహా మిగతా జర్నలిస్టులకు వచ్చేటటువంటి అన్ని రకాలైన సదుపాయాలు, హెల్త్ కార్డుతో సహా అన్ని సదుపాయాలను కూడా వాళ్ళకు వర్తింపజేసేలా చేయండి. ఇది మొదటి డిమాండ్. రెండో డిమాండ్ ఏదైతే 239 జీవోలో ఉన్న ప్రకారం కేబుల్ వాళ్లకు కూడా INPR లో తప్పనిసరిగా 12 కార్డులు అనేటటువంటి దాన్ని పునరుద్ధరించండి. జిల్లాల్లో ఇంతకుముందు ఏదైతే 4 అనే సంఖ్య ఉండేదో దాన్ని కూడా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడోది బిగ్ డైలీస్, ఎంపానల్ అయినటువంటి మీడియం పేపర్లు, శాటిలైట్ ఛానళ్లలో తగ్గించినటువంటి సంఖ్యను కూడా తిరిగి యథావిధిగా ఏదైతే 239 జీవోలో ఉందో దాని ప్రకారమే ఇవ్వాల్సిందిగా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము 23,000 అక్రిడేషన్ కార్డులు ఇస్తేనే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడితే కొందరికి కంటగింపు ఉండొచ్చు కాక. నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, మేము 23,000 అక్రిడేషన్ కార్డులు ఇచ్చి అందరినీ సంతృప్తి పరుస్తే వీళ్ళు పోయి ఢిల్లీలో పోయి ఉద్యమం చేస్తారు. కార్డులు చక్కగా ఇస్తలేరు, మీడియా కార్డులు ఇస్తలేరు. ఈరోజు మీరు 10,000 కార్డులు కోత పెడితే మేము ఊకో కూర్చుంటామా? ఖచ్చితంగా 100% 25వ తారీఖు వరకు మేము ఈ ప్రభుత్వం ఏమైనా దీని విషయంలో చర్య తీసుకుంటుందేమో అనేటటువంటి విషయంలో
అంటే మార్పు, ఖచ్చితంగా ఈ జీవోలో మార్పు రావాలి. ఖచ్చితంగా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు రావాలి. ఒకవేళ ఈ విషయంలో ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తే, వీటిని సరిదిద్దే విషయంలో ఇంకా లేట్ చేస్తే తప్పనిసరిగా మా ఉద్యమ కార్యాచరణను ప్రకటించాల్సి వస్తుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో 26వ తారీఖు కలెక్టర్ కార్యాలయాల ఎదురుగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పక్షాన ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటాం. అదేవిధంగా అక్కడున్న కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. ముందుగా ఈ విషయాన్ని నిరసన ద్వారా రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు, మేము కూడా దానికేం అతీతులం కాదు. తప్పనిసరిగా మేము 2 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా ఏం మాట్లాడలేదు. మేము ఒక సోయి కలిగినటువంటి సంఘంగా జనరల్ గా చూస్తా ఉన్నాం ప్రభుత్వం ఏం చేస్తుంది అని. మీరు ఈరోజు జీవో తెచ్చినారు కాబట్టి మేము ఈరోజు ప్రెస్ క్లబ్ వేదికగా మాట్లాడుతూ ఉన్నాం. మీరు ఈ జీవోలో కూడా మా వాళ్ళందరికీ న్యాయం చేసి ఉంటే ఇప్పటికీ మేము మిమ్మల్ని అభినందించే వాళ్ళం. కానీ ఈరోజు ప్రత్యక్షంగా కోత పెట్టి కట్ చేయాలనేటటువంటి దుర్బుద్ధితోన ఏదైతే అవతలున్న మీడియా అకాడమీ చైర్మన్ ఆ సంఘం వాళ్ళు చేసినటువంటి మాయలో పడి, నేను తెలిసి ప్రభుత్వానికి కూడా ఇవన్నీ జరిగినాయని తెలిసి ఉండదు. కాబట్టి ఈరోజు మీడియా ద్వారా నేను ఇంత క్లియర్ గా విశదీకరిస్తా ఉన్నా. మీరు కావాలంటే 2 జీవోలను తెచ్చి చెక్ చేసుకోండి. ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే నేను జర్నలిస్టుల పైన ఆయన ఈ విధంగా తీసుకుంటాడని నేను కూడా అనుకోను. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు 2 జీవోలను తెచ్చి పరిశీలించండి. ఎవరో చెప్పిన మాటలు విని ఈ రకంగా చేయడం వల్ల జర్నలిస్టు సమాజం అంతా ఈరోజు తిరగబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎస్, డెఫినెట్లీ ఈ 1-2 డేస్ మేము వెయిట్ చేస్తాం. ఈ ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన వస్తుందని ఆలోచన చేస్తాం. అదర్వైజ్ అంటిల్ 26వ తారీఖున జిల్లా స్థాయిలో మా ప్రదర్శనలు ఉంటాయి. ఆ తర్వాత కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ, ఉద్యమ కార్యాచరణను మళ్లీ మేము 26వ తేదీ తర్వాత ప్రకటిస్తాం. కానీ అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కు అక్రిడేషన్ కార్డు వచ్చేదాకా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అల్లన్నారాయణ గారి నేతృత్వంలో పోరాటం చేస్తుంది అని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్స్ ఉన్నాయంట. వీడియో బంద్ అయితే ఫ్రెండ్స్, ఇది మనందరి సమస్య, కొద్దిగా మంచిగా చూపెట్టండి. ఖచ్చితంగా మీ ప్రింట్ మీడియాలు కానీ ఎలక్ట్రానిక్, ఎందుకంటే మీరు విన్నారు ఇంతసేపు, ఇంకేమన్నా డౌట్ ఉంటే కూడా అడగండి. కానీ ఒకటి అన్యాయం అయితే జరిగింది. ఆ జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటిద్దాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మాట్లాడి మనం వీటిని పరిష్కరించుకుందాం. నేను అదే చెప్పాను ఇంతకుముందే, అక్రిడిటేషన్ కార్డ్ అనేటటువంటిది మీడియా వాళ్ళకి ఇచ్చే గుర్తింపు కార్డు. రెండోది దాన్ని మీడియా కార్డ్ అని చేసినారు. ఈ రెండింటికి ఉండేటటువంటి డిఫరెన్సెస్ ఈ జీవోలో పెట్టలేదు. ఏంటి దాని నుంచి ప్రయోజనాలు నేను పెట్టలేదు. నేను అందుకే ఈ వేదిక ద్వారా ఒకటి చెప్తున్నది ఏంటంటే, ఒకవేళ డెస్క్ జర్నలిస్టులను మీరు మీడియా కార్డు ద్వారా గుర్తిస్తే ప్రయోజనాలు మాత్రం ఇద్దరికి సమానంగా ఉండాలని చెప్తా ఉన్నాను. ఒక్క నిమిషం. అయితే నిజానికి మనం మొట్టమొదట ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు క్యాష్లెస్ హెల్త్ కార్డు తీసుకొచ్చింది ఆ రోజు కేసీఆర్ గారు నొప్పించి మనమే తీసుకొచ్చాం. 2018 దాకా ఆ కార్డు మొదటి 4 సంవత్సరాలు అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసింది. పనిచేసిన తర్వాత అప్పటికే 300 కోట్ల రూపాయల బకాయిలేని ఈహెచ్ఎస్ తో పాటు జేహెచ్ఎస్, బాగినాలే, ఈహెచ్ఎస్ తో పాటు జేహెచ్ఎస్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ తో పాటు జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ఈ 2 కూడా అప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు 300 కోట్ల బకాయిలు అయిన తర్వాత ఈ 12 కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సేవలు నిలిపేసినాయి. మేము ఆ తర్వాత అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారిని కలిసి మీరు వెంటనే వాటిని క్లియర్ చేయండి, దీన్ని అన్ని హాస్పిటల్లో వర్తింపజేయాలన్నప్పుడు తప్పనిసరిగా చేస్తామని చెప్పున్నారు. కానీ కొన్ని కారణాలు వాళ్ళు చేయలేకపోయారు. కానీ ఇప్పటికీ నిమ్స్ లాంటి హాస్పిటల్లో హెల్త్ కార్డు నడుస్తూ ఉంది. దాంతో పాటు ఈ మధ్యనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మంచిని మంచి అంటాం, చెడుని చెడే అంటున్నాం. వెల్నెస్ సెంటర్లు ఉన్నాయి మన ఖైరతాబాద్ అండ్ కూకట్పల్లి. ఈ 2 సెంటర్లను కూడా నిమ్స్ పరిధిలోకి తీసుకెళ్లారు ఈ ప్రభుత్వం. సో ఇప్పుడు దాని దేఖ్బాల్ అనేటటువంటిది ఖైరతాబాద్ అండ్ కూకట్పల్లిలో ఉన్న వెల్నెస్ సెంటర్లలో
రెండింటిని తీసుకున్నారు. ఈ 2 సెంటర్లు కూడా ఇప్పుడు నిమ్స్ ఆధీనంలోకి వెళ్ళాయి. దాని పర్యవేక్షణ బాధ్యతలను వాళ్ళు చూస్తున్నారు. సో కొంత ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు హెల్త్ కార్డుల ద్వారా నిమ్స్ ఈ వెల్నెస్ సెంటర్ల ద్వారానే అందుతా ఉంది. మన డిమాండ్ ఒకటే, ఈహెచ్ఎస్ వాళ్ళకు రేపు పొద్దుగాల ఎప్పుడైతే ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తారో ఖచ్చితంగా జేహెచ్ఎస్ వాళ్ళకు కూడా ఉండాలి అని మన ప్రధాన డిమాండ్ ఉంది. టెస్ట్లకు ఉండదండి, టెస్ట్లకు ఉండదు, టెస్టులు కొన్ని టెస్ట్లకు ఉండదు, కొన్ని టెస్ట్లకు తప్పనిసరిగా ఆ విషయం ఆ రకంగా బయటకు పోయినట్టుంటే తప్పనిసరిగా యూనియన్ పరంగా మనం పోరాడదాం. డెఫినెట్లీ వెల్నెస్ సెంటర్లో మందులు అందుబాటులో లేకపోతే కూడా అక్కడే కూర్చుందాం, నో ప్రాబ్లం. దాని విషయంలో మనం వెనక్కిపోయేది ఏం లేదు. ముందుగా ఇప్పుడు మన మధ్యలో ఉన్నది ప్రధాన సమస్య వెంటనే ఇది అక్రిడేషన్ లేదు కాబట్టి దీనిపైన మన పోరాటం అనేటటువంటిది ఉంటుంది. ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన వస్తుందని వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.